హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మా కాలనీలోని కైలాసగిరి టెంపుల్లో చేశారండి. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ రోజునే ఈ పడి పూజని చేస్తారు. చాలా చాలా బాగా చేస్తారండి. ఈ పడి పూజ కోసం ముందు రోజే ఈ పూలతో డెకరేషన్ చేస్తారండి. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు. ఈ అలంకరణ అనేది మనకి మొత్తం పూలతోనే చేస్తారు కాబట్టి చాలా నిండుగా అనిపిస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఈ పూజ అనేది మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుందండి. 6 నుంచి 1 అయిపోతుందండి. ఈ మహాపడి పూజ అనేది పూర్తిగా అయ్యే వరకు. పూజ అయిపోయిన తర్వాత 1 o'clockకి నేను తీస్తున్నానండి. ముందైతే అస్సలు ఖాళీ లేదు తీయడానికి. పూజ అయిన వెంటనే అందరూ అన్నదానానికి వెళ్ళిపోయారు కాబట్టి మనకి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. 6 నుంచి 1 వరకు అంటే మార్నింగ్ అభిషేకం స్వామివారికి చేస్తారండి. తర్వాత హోమం చేసి తర్వాత పడి పూజకి భజన చేస్తారండి. చాలా నిండుగా అనిపిస్తుంది. మీకు నేను ఆ భజన కూడా షేర్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పువ్వుల డెకరేషన్ అనేది ఇలా స్వామివారికి ముందుగుంటా డెకరేట్ చేస్తారు. అటు ఇటు భక్తులు కానీ స్వాములు కానీ కూర్చోడానికి కానీ ప్లేస్ వదిలేసి మధ్యలో చేస్తారండి. పువ్వుల డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి స్వామివారి ముందు ఉండే ఆ బంగారు 18 మెట్లండి. స్వామివారిని చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవండి. స్వామివారిని అంత బాగా అలంకరిస్తారు చూడండి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి. ఈ మహాపడి పూజ రోజున మాత్రం అస్సలు గుడి అనేది అస్సలు ఖాళీ ఉండదండి. భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజునే ఈ మహాపడి పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారండి. మహాపడి పూజ అంటే పూజ మొత్తం చూపించాలంటే నాకు టైం సరిపోలేదండి. అందుకే నేను కొన్ని వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. భజన అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి స్కిప్ చేయకుండా. ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద చంద్రమా వా అపామాయతనో యశ్చంద్రమస ఆయతనం వేద
కర్పూరమణి నిశ్శబ్దంగా ఉండాలి. పడి పాట పడి జరిగేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. స్వామి స్వామి శరణం, స్వామి శరణం. అయ్యా ఓరయ్యా మా పూజలందుకోవయ్యా. పడి పూజ అయితే అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిద్ధించాలని కోరుకుంటున్నాను ఆ స్వామివారిని. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. స్వామియే శరణమయ్యప్ప అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఆ స్వామివారి ఆశీస్సుల్ని మీరు కూడా పొందండి. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.